జమిలీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంపై సస్పెన్స్ నెలకొంది. లోక్సభ బిజినెస్ షెడ్యూల్లో ఈ బిల్ లేకపోవడం ఉత్కంఠ రేపుతోంది. మరి ఈ సమావేశంలోనే బిల్ ప్రవేశపెడతారా లేక వాయిదా వేస్తారా? జమిలీ ఎన్నికల బిల్లుపై కేంద్రం పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. లోక్సభ బిజినెస్ జాబితా నుంచి జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులు తొలగించడమే ఇందుకు కారణం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి అంతా రెడీ అయింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లు పెడతారని కేంద్రం తెలిపింది. కానీ తాజాగా రివైజ్డ్ లోక్సభ బిజినెస్ జాబితాలో జమిలీ ఎన్నికల బిల్లులు మాయమైనట్టు చెప్తున్నారు. ఈ నెల 20తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. దీంతో ఈ సమావేశాల్లో జమిలీ బిల్లును ప్రవేశపెట్టడంపై సందిగ్ధత నెలకొంది. పార్లమెంట్ తో రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో కొత్తగా 82A ఆర్టికల్ను చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంట్ పదవీకాలంలో మార్పు కోసం ఆర్టికల్ 83ని, అసెంబ్లీ పదవీకాలం సవరణకు ఆర్టికల్ 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే ఆర్టికల్ 327ను సవరించాల్సి ఉంటుంది. వాస్తవానికి లోక్సభ, అసెంబ్లీతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కేంద్ర కేబినెట్ పక్కన పెట్టి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన 2 బిల్లులకు ఈ నెల 12న ఆమోదం తెలిపింది. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదానికి లోక్సభలో 3/2 ఎంపీల మద్దతు అవసరం. బిల్లు ఆమోదానికి 361 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఇండీ కూటమికి 235 మంది ఎంపీల బలం ఉంది. వాస్తవానికి బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి పంపిస్తారని ప్రచారం జరిగింది. జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 5 ఏళ్లకోసారి ఏకకాలంగా ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు అధికారంలో కొనసాగాల్సిన ప్రభుత్వాలు ఏదైనా పరిస్థితుల్లో రద్దయినా ఆయా అసెంబ్లీలు, లోక్సభకు మాత్రమే 5 ఏళ్లలో మిగిలి ఉన్న కాలం కోసమే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత అన్ని శాసనసభలు, లోక్సభతో పాటే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి.